ఫోల్డ్ గురించి 3 విషయాలు చెప్పాను. అందరూ చెప్పండి. మొట్టమొదటిగా ఆ గొర్రెల దొడ్డి క్రమశిక్షణకు సాదృశ్యము. అందరూ చెప్పండి, దేనికి సాదృశ్యం? చుట్టూ ఏముంది? ఫెన్స్ ఉంది. ఎవరు పడితే వాళ్ళ ఇష్టానుసారం జీవించే జీవితం కాదు క్రైస్తవ జీవితం, దేవుని వాక్యాన్ని కట్టుబడే జీవితం. రెండవది, గొర్రెల దొడ్డిలో అనగా షీప్ ఫోల్డ్లో మనందరికీ భద్రత ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేతిలో నుండి ఎవ్వరూ మమ్మల్ని ఏం చేయరు, అపహరింపనేరరు అనే మాట. మూడోది, షీప్ ఫోల్డ్లో ఏముంది అని ఆలోచన చేస్తే మందల ఏలలు ఉన్నాయి అనగా సంతోషం ఉంది, ఆనందం ఉంది. కావాలా ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం కావాలా? ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా. ఒకవేళ ఇంతవరకు దుఃఖంతో, భారంతో, భారభరితమైన ఆత్మతో నీ జీవితం కొనసాగిందేమో, 2024 సంవత్సరం దేవుడు నీ దుఃఖ దినాలను సమాప్తం చేస్తున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. God is gonna fill you with joy and power and happiness. దేవుడు తన శాంతితో